లేదు, పొజిషన్ బటన్ లేదు ఇక్కడ. సరే, సిజిటి, సిజిటికి ఓకే. అకౌంట్స్ అక్కడ కింద ట్యాక్స్ కోడ్ టిక్ మార్క్ ఏమన్నా ఫస్ట్ ఇవ్వాలి. వస్తుంది. జిఎల్ తీసుకుంటే మన జిఎల్ సిజిటికి వచ్చేసి वो भी 40 में 40. मम्मी चार्जर ఓకే, డన్. ఇప్పుడు సిజిటి అయిపోయింది. ఎస్జిటి ఎస్జిటి ఓకే. ఎస్జిటికి వచ్చేసి ఓకే. ఇక్కడ మనం ట్యాక్స్ కోడ్, అది ఎస్జిఎస్టి ట్యాక్స్ కోడ్ మనం ఏం డిఫైన్ చేసాం అది ప్లస్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలన్నా. H2 H3 ఏమో కదన్నా, H2 నేనా? H2 ఇంకా మన 2లో ఇదే చేసింది. ఇది H1, H2, H3, H4. ఇప్పుడు నువ్వు చేసేది ఐజిఎస్టి కదన్నాడా? అది కాదు, హెచ్జిఎస్టి. ఇప్పుడు నా దీనికి 2 జిఎల్ అసైన్ చేయాలన్నా. H1 అండ్ H2 అంతేగా? కరెక్ట్. అలాంటప్పుడు ఇక్కడ ఇంకోటి సిజిటి ఎందుకు తీసుకున్నాం? సిజిజిఎస్టి కూడా అదే 2 ఇవ్వాలన్నా. దానికి కూడా 2 జిఎల్, H1 కూడా 2 జిఎల్స్ ఇవ్వాల. ఇక్కడ సిజికి రూల్స్ వచ్చేసి ఓకే, ట్యాక్స్ కోడ్ తీసుకోవాలి. ఇక్కడ H1 సేమే కదా, H2 సేమ్. ఓకే. నెక్స్ట్ ఐజిఎస్టి మాత్రం ఒకటి తీసుకుంటాం. ఐజిటి H3 ఇది జిఎల్ అకౌంట్. పోస్టింగ్ కి నాట్ డిఫరెంట్.
Okay. Next to UGT. UGT. Yes. ఇదేనా? CTGST అని రాసిన. HO4. 5. Okay. సో డన్. అంతేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా కాన్ఫిగరేషన్స్? అంతేనా పోస్ట్ UGT. Okay. Slow FB 60. ఫస్ట్ వచ్చేసి 19/1 ఇది ఎలా కౌంట్ చేసుకుందాం. సో ఇవాళ డేటు 2. ఓకే. అమౌంట్ వచ్చేసి 1000 INR. ఇక్కడ ట్యాక్స్ కోడ్ వచ్చేసి H1 తీసుకున్నాం. H1 తీసుకున్నా. H1 ప్రైస్. డౌన్ పేమెంట్ ఉందంట ఆల్రెడీ. క్యాలిక్యులేట్ ట్యాక్స్ కొట్టాలా? ఓకే. ఐటమ్ లెవెల్లో కూడా ఇవ్వను ట్యాక్స్ కోడ్ ఒకసారి. అవునా? ఇవ్వాలా? ఇవ్వు ఒకసారి తీసుకోలేదు అది ఇక్కడ ఉంది. అకౌంట్ ఈజ్ నాట్ ట్యాక్స్ రిలవెంట్. సో ఈ జిఎల్ అకౌంట్ ఓకే ఇగ్నోర్. అది ఈ జిఎల్ అకౌంట్ ట్యాక్స్ రిలవెంట్ జిఎల్ అకౌంట్ కాదు అని ఇగ్నోర్ చేస్తుందేమో. సరే చూద్దాం ఏం క్యాలిక్యులేట్ చేస్తుందో సార్. ఒకసారి ట్యాక్స్ ట్యాబ్ లోకి వెళ్ళినారు తెలుస్తుంది కదా. ఎక్కడ? ట్యాక్స్ ట్యాబ్ పేమెంట్ డీటెయిల్స్ ట్యాబ్ పైన ఇక్కడ ట్యాక్స్ ట్యాబ్ ఇక్కడ అవ్వలేదనా? క్యాలిక్యులేషన్ అవ్వలేదు ఇది ట్యాక్స్ కి. ఇది ఏదన్నా? ఇది రెంట్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అవ్వాలా? లైన్ ఐటమ్ లో ఇవ్వన్నారు ఒకసారి H1 ఇవ్వు. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తానంటుంది. లేదు ఆడ పోయింది. సరే ఈ జిఎల్ అకౌంట్ కి లేదంటే ఇంకొక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసుకుందాంలే. ఆడ డౌన్ లో ఇంకొక జిఎల్ తీసుకున్నా, ఆడే తీసుకో. క్రియేట్ చేస్తారా లేకుంటే? పర్చేజ్ అకౌంట్ వచ్చేసి ట్యాక్స్ కేటగిరీ ఇన్పుట్ ట్యాక్స్ పెడదాము. వితౌట్ ట్యాక్స్ కూడా అలా నెక్స్ట్ ట్యాబ్కి వెళ్ళినా. నెక్స్ట్ ఓకే. అక్కడ పోస్ట్ ఆటోమేటిక్ ఓన్లీ. ఓకే.
కంట్రోల్ ట్యాబ్ లో అది రిమూవ్ చేసి ఉంటేనా తీసుకో సెకండ్ లైన్ ఐటమ్ తీసుకొని కంట్రోల్ ట్యాబ్ కంట్రోల్ డేటాలో రిమూవ్ చేయి ఇది అదే ఇదా పోస్ట్ వితౌట్ ట్యాక్స్ చూద్దాం ఒకసారి మనకి విత్ ట్యాక్సే కావాలి కదా ఇప్పుడు ఇంకెలాగో అలౌ చేయదు మనం అక్కడ ఓన్లీ ట్యాక్స్ కేటగిరీ పెడితే అలౌ చేయదు. అది కాక పోస్ట్ ఆటోమేటికల్లీ ఓన్లీ కదా, మాన్యువల్ చేయడానికి నాట్ పాసిబుల్. NB60 కంపెనీ కోడ్ ఇస్ ఫైన్. H1 calculate time. ఇప్పుడు అవుతుంది. ఇంటర్నల్ ఇన్ కంపెనీ కోడ్ HTML. ఓకే, అవును పోస్టెడ్ ఇంటర్నల్. ఓకే, పోస్ట్ ఆటోమేటికల్లీ ఓన్లీ పెట్టకూడదు ఇక్కడ. మనం పోస్ట్ ఆటోమేటికల్లీ కాదు కదా ఈ జిఎల్ అకౌంట్. ఓకే 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 మనం మాన్యువల్ గా ఇస్తున్నాం ఫస్టే జిఎల్. కావాలంటే ఆ జిఎల్స్ ఏవి జిఎస్టి జిఎల్స్ పోస్ట్ ఆటోమేటికల్లీ పెట్టుకోవచ్చు. జస్ట్ ఓకే 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 ఒకసారి ట్యాక్స్ ట్యాబ్కి వెళ్ళినా ట్యాక్స్ ట్యాబ్ చూడు. కాలేదా కానీ అమౌంట్ ఎందుకు క్యాలిక్యులేషన్ కాలేదన్నా? అమౌంట్ కాలే, ట్యాక్స్ కూడా అయితే పడింది, అమౌంట్ ఎందుకు? ఒకసారి బేసిక్ డేటాలో వచ్చి అది రిమూవ్ చేయను. బేసిక్ డేటా ఏది రిమూవ్ చేయాలా? ట్యాక్స్ క్యాలిక్యులేషన్ రిమూవ్ చేయి. ఇక్కడ అదే అదేమన్నా H2 తీసుకోండి ఒకసారి. H2 తీసుకో సెకండ్ది. ట్యాక్స్ అమౌంట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ట్యాక్స్ కోడ్ అయితే తీసుకుంటాను కానీ ఇది ట్యాక్స్ టాబ్ లోకి వెళ్ళి అది టిక్ మార్క్ కొంచెం ట్యాక్స్ టాబ్ లోకి వచ్చి ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్ ట్యాక్స్ ట్యాక్స్ ట్యాబ్ లో ఇక్కడ వచ్చి ట్యాక్స్ ట్యాబ్కి వెళ్ళి దీంట్లోనే రాదు, మళ్ళీ రావాలా ఫస్ట్ నుంచి? ఫ్రీ ఇది ఇవ్వమంటావా క్యాలిక్యులేట్ ట్యాక్స్? ఇక్కడ ఇవ్వద్దు, అక్కడ మామూలు ట్యాక్స్ ట్యాబ్ లోనా? ఇక్కడ ఈడు చూడు కావడం లేదు. అదే ఈ క్యాలిక్యులేట్ ట్యాక్స్ అదైనా ఇదైనా ఒకటే, రెండు ఒకటే. సీనా ఏదో చేస్తున్నావా? ఏంటి సీనా ఉన్నాడా? హలో
ఉన్నా అన్న చిన్న ఏమో చేస్తున్నావు అన్నా స్క్రీన్ ని. ఏమి చెప్ నీ స్క్రీన్ ఇక్కడ నాకేదో ఓకే ఓకే ఇది కనిపిస్తుంది, వచ్చిందా నువ్వే ఏమేది? లేదు లేదు ఇది స్క్రీన్ టచ్ చేసినప్పుడు అట్లా వచ్చిందేమో. సరే ఒక నిమిషము, దీన్ని చూద్దాము. ట్రాక్స్ ప్రొసీజర్ ని చూద్దాం. ప్రొసీజర్ లో ఉమ్, ఏంటి రిమూవ్ కాలేదే ఇదంతా? ఏమైంది ఇది? నువ్వు ఒకసారి రీజాయిన్ అవ్వు మళ్ళీ. మొత్తం నువ్వు ఏమో చేస్తాం. ఏం చేసినా మొత్తం అవుతానులే. కదా అది పోలే ఉంది, మీకు కనిపిస్తుందా అది స్క్రీన్ మీద? అనిపిస్తుంది అది మార్కర్ తో గీసినట్టుంది కదా. మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. ఉమ్. HPTAX ట్యాక్స్ క్యాల్కులేట్ అవుతాను లేదన్న ఇప్పుడు. అవ్వలేదు, థ్యాంక్స్. సో బేస్ బి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కరెక్టే. ఓకే, కండిషన్ టైప్ షూ ఓకే, GST ఓకే. బి 40 ఏమన్నా ఆప్షన్లు ఉన్నాయి? పోస్టింగ్ కేసు ఇచ్చినావన్నా. పోస్టింగ్ ఫీస్ ఇచ్చా. ఫస్ట్ ఇది సేమ్ ఇవి ఇవ్వాలి. సిజిఎస్టి మధ్యలో ఓకే, ఒకటి ఇది మెయింటైన్ సేల్స్, చేయలేదే. ఇది మంది మంది కాదు. సంథింగ్ రాంగ్ అసైన్మెంట్ ఉన్నట్టుంది. ఇది 40 చూద్దాం. సిజిటి ఇది కదా మంది. ఓకే, ఇక్కడ ఇచ్చాను. పోస్టింగ్ కీస్ ఉన్నాయి, అకౌంట్స్ ఉన్నాయి, ప్రొసీజర్. అన్న ఇది కరెక్ట్ అండ్ జిఎల్ 2,01,000 2,03,000 అని ఉంది కదా. జిఎల్ 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 తో ఏం పని జిఎల్ మనకు? జిఎల్ రాంగ్ జిఎల్ అయితే కాదు మనకు కాదు జిఎల్ రాదు. 2,01,000 2,03,000 అని ఉంది. అవును, ఇదిగో మన 1-3 ఒకసారి చెక్ చేయ FS00 అవే ఇచ్చిన. సిజిఎస్టి అక్కడే డ్రాప్ డౌన్ లో చెక్ చేస్తున్నా. అంటే జిఎల్ ఇన్పుట్ అయ్యి జిఎస్టీ జిఎల్ రాంగ్ అసైన్ చేసిన చూడు ఒకసారి చూడు. ఇదిగో ఇన్పుట్ సిజిఎస్టి ఓకే 1. H2కి వచ్చేసి ఇన్పుట్ అదేనే ఏదో ఒకటి ఉంటుంది, అదేం ప్రాబ్లం లేదు. ఏ జిఎల్ ఏదైతే ఒకవేళ రాంగ్ జిఎల్ పిక్ చేస్తారు, అంతేగాని ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయకుండా ఉండదు కదా. ఇదేం రాంగ్ నాకైతే అర్థం కాదా? నీకేమనిపిస్తుంది రాంగ్?
ఇక్కడేం లేదులే అన్న, ఒకవేళ పోస్ట్ అయితే 3లో కావాల్సింది 4లో అవుతుంది అంతే. అంతేగాని లేదు, ట్యాక్స్ అయితే లేదు. సరే ఎఫ్టీఎక్స్పీలోకి వెళ్ళాను, ఎఫ్టీఎక్స్పీలోకి వెళ్ళి చూపించు. ఐఎన్ వన్ లో ఇవి కూడా యాక్టివ్, సిజిటి ఎస్జిటి యాక్టివ్ లోనే ఉన్నాయి కదా పర్సెంటేజ్లు కూడా. ట్యాక్స్ అకౌంట్స్. డబుల్ క్లిక్ చేయదాని మీద. ఓకే, ఇక్కడ ఒకవేళ 3 ఉండాలి కదా, ఇంకొక జిఎల్ ఆ, అకౌంట్. ఓకే, 1 3. ఓకే, H2 కూడా అంతే. ఓకే, ఇక్కడ 1 3 ఉండాలా. దీనివల్ల కూడా అది సిస్టమ్ తెలియాలి కదన్నా ఏది. H3లో 4. ఓకే, FS00 మనం ఆ ట్యాక్స్కి ఏమన్నా ట్యాక్స్ నాట్ అలౌడ్ టిక్ ఇచ్చినాము ఏమన్నా, ఏం లేదు. విజిఎల్స్ కరెక్ట్. ఇన్పుట్ సిజిఎస్టి వితౌట్ ట్యాక్స్. ఇక్కడ ట్యాక్స్ కేటగిరీ ఇచ్చాము, ఓన్లీ ఇన్పుట్ ట్యాక్స్ అలౌడ్ ఇచ్చాము. క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళిన ఒకసారి, క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్. అదే పోస్ట్ ఆటోమేటికల్లీ ఓన్లీ పెట్టాము. ఉండాలి, అది ఉండాలి. ఇది నా ఇప్పుడు మనము పర్చేజ్ జిఎల్ ఒకసారి ఓపెన్ చేయనా, పర్చేజ్ జిఎల్. ఇప్పుడు మనం పోస్ట్ చేసేది పర్చేజ్ చేయాలి. అదేనా? సరే, ఇక్కడ మారుస్తానండి. ఇప్పుడు అవుతుంది చూడన్నా, ఇప్పుడు పోస్ట్ చేయి. ఏం చేంజ్ చేసినాం ఇప్పుడు? జిఎల్ చేంజ్ చేయలేదా? జిఎల్స్ సేమ్ జిఎల్ ప్రాబ్లం. ఇచ్చాను. సేమ్ నా జిఎల్ బేస్డే కదా నాది, జిఎల్ బేస్ చేసుకునే మన ట్యాక్స్ కోడ్ డిఫైన్ చేసేది బేస్ నా జిఎల్. ట్యాబ్స్ ఓపెన్ లో ఉన్నాయి చూడన్నా, ట్యాబ్స్ ఏమైనా ఓపెన్ లో ఉన్నాయేమో చూడు. FB60 ఆల్రెడీ ఉందేమో. ఇదే మనం సెలెక్ట్ చేయమని ఆటోమేటిక్ గా వస్తుంది అది. క్యాల్కులేట్ ట్యాక్స్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా వస్తుంది. అక్కడ పైన క్యాల్కులేట్ ట్యాక్స్ క్లిక్ చేయండి. క్యాల్కులేట్ ట్యాక్స్ కొట్టి క్లిక్ చేయండి అంతే. ఎంటర్. 0 something is wrong. Tax document currency. Debit and credit. ఒకసారి I3 తోటి పోస్ట్ చేయను ఒకసారి. H3 ట్యాక్స్ కోడ్ అంటే ఐజిఎస్టీ, ఓన్లీ ఐజిఎస్టీ. అది టిక్ మార్క్ రిమూవ్ చేయను. ట్యాక్స్ ఇప్పుడు ఎంటర్ అయ్యి ఇక్కడ ఇప్పుడు క్యాల్కులేషన్ ట్యాక్స్ టిక్ మార్క్ కావడం లేదు.
అది ఓబీసీజీలోనే అది యాక్సిస్ సీక్వెన్స్ అక్కడేమో రాంగ్ అయిందన్న అది. యాక్సెస్ సీక్వెన్సా? ఓబీబీజెడ్ కాన్ఫిగరేషన్ లోనే ఏదో సంథింగ్ మిస్. ఓబివైజెడ్ ఓబీబీ ఓబివైజెడ్ కండిషన్ టైప్స్ కి ఆల్ యాక్సెస్ సీక్వెన్స్ లో ఒకటే ఇచ్చింది. ఏంటి ఒక ట్రీట్మెంట్ ఇచ్చి చూద్దాము కండిషన్ టైప్స్ ఎక్కడ? ఏంటి మన ఎవరైనా ట్యాక్స్ ప్రొసీజర్ ఏమైనా చేంజ్ చేశారా? హెచ్పి సో హెచ్పిసిజిలో మన యాక్సెస్ సీక్వెన్స్ అన్నిటికీ ఒకటే ఇచ్చాను. ఎండబ్ల్యూఎస్టీ ఇచ్చినారు. ట్యాక్స్ ప్రొసీజర్ అంత బిరికి ఎవరు చేంజ్ చేస్తారా? అదే కండిషన్ టైప్స్ లో ఏమి లేదు, ప్రొసీజర్ లోనే ఏమన్నా ప్రాబ్లమా? అదే ఉంటుంది. ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ఇక్కడ నార్మల్ గా అయితే బ్లాంకే ఉండాలి కదా. లేదా అది బ్లాంక్ అన్న మనం ఎందుకంటే అదే అది బ్లాంక్ కదా, దానికి సపరేట్ అది స్టాండర్డ్ కదా, బేస్ అమౌంట్ బట్టి మనం ఏం చేయము. అది సప్లయర్ ఏం సప్లయర్ చూద్దాం. బెంగళూరు వెళ్ళారు, ఇక్కడ ఇవ్వచ్చు అనుకుంటా కదా. ఎక్కడ ఏదనా ట్యాక్స్ కోడ్ వెండర్ అసైన్ చేయము. ఐడెంటిఫికేషన్ IN3 IN5 పేమెంట్ ట్రాన్సాక్షన్ IN3 IN5 అవేనా? బీపీకి వచ్చి మనం విత్హోల్డింగ్ ట్యాక్స్ విత్హోల్డింగ్ ట్యాక్స్ అసైన్ చేసాం. నార్మల్ అయితే చేయము అనుకుంటా. అన్న అది యాక్సిస్ సీక్వెన్స్ ఉంది కదన్న, ఆ యాక్సిస్ సీక్వెన్స్ MWST ఉంది కదా, దాని బదులు ఓన్ది ఏమన్నా ఇచ్చుకొని కాపీ చేసుకొని ఓన్ గా ఇచ్చుకుంటే సరిపోతుంది. స్టాండర్డే ఇచ్చుకోవాలి, అది ఓన్ గా ఎందుకు అబ్బా? ఎందుకు మనం వాడుకోవచ్చు కదా, మన ఇష్టం కదా. అది వాడుకోవచ్చు మనం ఆల్రెడీ స్టాండర్డ్ అది వాళ్ళు అదే స్టాండర్డ్ లో వాళ్ళు అదే స్టాండర్డ్ లో ఏమన్నా వాళ్ళు ఎక్కడైనా అసైనింగ్ లో ఏమన్నా ప్రాబ్లం జరిగిందా అని. OBYZ లోను యాక్సిస్ సీక్వెన్స్ లోనేనా, ఇంకా మిగతావన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. ఆ రెండిట్లో కరెక్ట్ గా ఉంటే వస్తుంది.
యాక్సెస్ సీక్వెన్స్ స్టాండర్డ్ MWST అన్నిటికీ స్టాండర్డే వాడినా. దీంట్లో రాంగ్ ఏముంటది? ఇప్పుడు ఇవి 10-20 ఏంటి అవి? రిక్వైర్మెంట్ రౌటింగ్ నెంబర్ ఏవో సంథింగ్ డిఫరెంట్. ఇవి స్టాండర్డ్ అనుకుందాం. ఫీల్డ్స్ లెక్క వెళ్ళండి. ఓకే, ఇది కూడా స్టాండర్డ్ కరెక్ట్. మనం ఏం దీనిలో టచ్ చేయడం లేదు. ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏమో చూడండి, అది లాస్ట్ ఇది. అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఫీల్డ్స్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ కాదు, ఇక్కడ లాస్ట్కి వెళ్ళండి. అకౌంటింగ్ కీస్ అది ఏమన్నా అని. యాక్సెస్ టైప్ కీస్ ఇక్కడ ఉండదు. నా దీన్ని మనం ఏం చేయం నా, జస్ట్ మనం కావాలంటే దీన్ని కాపీ పేస్ట్ చేసుకొని మనం కొత్తది చేసుకోవచ్చు. కావాలంటే చేసుకుంటాం అంతే. నేను అందుకని స్టాండర్డ్ అన్నిటికీ స్టాండర్డ్ వాడదాం. అది ఊరేం టచ్ చేయదు, అది స్టాండర్డ్ ఏం టచ్ చేయదని జస్ట్ అక్కడే రెఫరెన్స్ తీసుకుంటాం. నో ప్రాబ్లం. కండిషన్ టైప్స్ లో అయితే ఇక్కడికి OBYZ లో ఉన్న ప్రొసీజర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అకౌంటింగ్ కి అసైన్ చేస్తామే, అక్కడ 100 అని ఇచ్చాను. మనం ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకొని కండిషన్ టైప్ సెలెక్ట్ చేసుకుంటాం. కంట్రోల్ డేటా సెలెక్ట్ చేసుకుంటాం. ఇచ్చాము. అక్కడ ఇంకా ఏమన్నా చూద్దాం స్టెప్స్. ఇందాక చేసింది ఇదే. ఇక్కడ VST లేకుండా ఉంటే అసైన్ చేసి చూసి మన అకౌంటింగ్ కీస్ ఇవే: CGT, SGT, IGT, UGT. నా అకౌంటింగ్ కీస్ ఒకసారి పైన చెక్ చేయను. అకౌంటింగ్ కీస్ అయినా పక్కన చూడు, అకౌంటింగ్ కీ ఇగో డ్రాప్ డౌన్ లెక్క వస్తుంది. CGT ఇక్కడ ఏమన్నా సెలెక్ట్ చేయాల్సి ఉంటుందా? లేదు నా అక్కడ ఏం చేయను. ఇక్కడ ఏం సెలెక్షన్ ఏం లేదు నా, ఒకటే. ఏమన్నా స్టాండర్డ్స్ ఉంటాయి అన్న. FSWకి వెళ్ళండి. అక్కడ మామూలుగా మనం ట్యాక్స్ కేటగిరీ ఉంది కదా, క్రియేట్ ట్యాబ్ ఇంట్రెస్ట్ లో, అది స్టార్ ఇస్తాం కదా. అంటే మన ఇన్పుట్ ట్యాక్స్ మైనస్ ఇవ్వచ్చు, స్టార్ ఇవ్వచ్చులే, ఏదైనా ఇవ్వచ్చు. మనం ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ మనకి ఇన్పుట్ ట్యాక్స్ ఒకటే కాబట్టి ఇన్పుట్ ట్యాక్స్ స్టార్ స్టార్ ఇచ్చి 2 వచ్చేస్తాం అనమాట. ఇన్పుట్ అవుట్పుట్ ఏది ఇచ్చినా అన్నిట్లో అలౌ చేస్తుంది. స్టార్ ఇస్తే, మైనస్ ఇస్తే ఓన్లీ ఆ ట్యాక్స్ ఇది పోస్ట్ ఆటోమేటికల్లీ, అవి 2 మ్యాండేటరీ. ఇక్కడ వచ్చేసి ఇది ఉంది. ఎందుకు పెట్టుకోలేదప్ప, పర్సెంటేజ్ కు యాడ్ అయ్యింది. ఒకసారి FTXPలో ఒకటి FTXPకి వెళ్ళినా అక్కడ అంటే ట్యాక్స్ టైప్ వి ఇచ్చినామో లేదని. FTXP ఇచ్చినాడు. ఓకే, ఒకసారి H1 వి ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఇక్కడ కూడా ఇచ్చినాము. ట్యాక్స్ ప్రొసీజర్, ట్యాక్స్ కోడ్. ఇక్కడ పైన మన కండిషన్ అంత కరెక్ట్ గా కండిషన్ టైప్ ఉన్నాయి కదా, మన కండిషన్ టైప్ కూడా ఉన్నాయి ఇక్కడ. HPCG, HPSG, అకౌంటింగ్ కీస్, కండిషన్ టైప్స్ ఇవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. రాంగ్ అయితే ఇక్కడికి రావు అసలు. కరెక్ట్. అకౌంటింగ్ కీస్
సపరేట్ లైన్ ఐటమ్ ఇంతకంటే ఏం లేదు ఇక్కడ. ఇన్పుట్ ట్యాక్స్ సపరేట్ లైన్ ఐటమ్ ఉన్నాయి. అది కరెక్ట్. అకౌంటింగ్ కీస్ ప్రొసీజర్ లో ఇక్కడ ట్యాక్స్ అయ్యింది. ఇక్కడ లేదు. అన్ని సేమే ఉన్నాయి. మనమే నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. అప్డేట్ ఎక్కడంటే ప్రొసీజర్ లో ఏమన్నా ఉంటే చూడాలి. ఇంకా ఇదే కదా. ఇది అజైన్ మూడే కదా స్టెప్స్. ఇంకా ఏమైనా ఉన్నాయా? డిఫైన్ ట్యాక్స్ జుడిక్షన్. బిల్డింగ్స్ అండ్ టైప్స్. బేస్ డి